నియోజకవర్గం 29/2025 డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ని గూడూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయం నందు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను స్కానర్ ని ఆవిష్కరించి ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గ వైసీపీ గౌరవనీయులు శ్రీ మేరిగా మురళీధర్ గారు ఈ సందర్భంగా మేరిగా మురళీధర్ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం వైఎస్ఆర్ సిపి డిజిటల్ బుక్ కు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై జరిగే అన్యాయాలు, దాడులు, హింసించడం, కూటమి నేతలు చేస్తున్న అనైతిక కార్యక్రమాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ ను తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని పంచాయతీల వారీగా ఉన్న నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి డిజిటల్ బుక్ వినియోగించుకోవాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలను డిజిటల్ బుక్ లో పొందుపరిచి రేపటి రోజు వారిపై విచారణ చేపట్టి శిక్ష పడే విధంగా పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పిస్తున్నారు. డిజిటల్ బుక్ ద్వారా రెడ్ బుక్ లాగా కక్ష సాధింపు ధోరణి ఉండదు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరైతే అన్యాయం చేస్తారో, అక్రమంగా ప్రవర్తిస్తారో, దాడులు చేస్తారో వారికి గుణపాఠం చేస్తాం. డిజిటల్ బుక్ westcrop.com వెబ్సైట్ లో లాగిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమపై జరిగిన దౌర్జన్యాలను, దాడులను పొందుపరచవచ్చు. సెప్టెంబర్ 24వ తేదీన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం అయిపోయి పేద ప్రజలకు అంతా అండగా ఉండే విధంగా ఒక డిజిటల్ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని, ఈ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకుంటేనే అన్ని విషయాలు అడుగుతుంది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, భూ కబ్జా జరిగిందో, ఏ అన్యాయమైనా కూడా మన ఫోటోల ద్వారా, రికార్డు ద్వారా దీని ద్వారా తెలియజేసుకోవచ్చు. అదే రకంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్లో కూడా చెప్పితే అవి కూడా రికార్డ్ అవుతాయి. ఖచ్చితంగా వాళ్ళకి భరోసాగా ఉండే విధంగా ఈ కార్యక్రమం ముందుకు ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండేవాళ్ళు రిలీజ్ చేశాము. రేపు, ఎల్లుండు మిగతా మండలాల్లో ఉండేవాళ్ళు రిలీజ్ చేస్తారు. తర్వాత శ్రేణులతో పాటు పేద ప్రజలకు దీంట్లో ఎలాంటి పార్టీ ఇది లేకుండా పార్టీ రహితంగా ఇది ముందుకు పోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.